విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే రైల్లో వెళ్ళేటట్టయితే ఆ తెనాలి మీదుగా వెళ్ళిపోతే డైరెక్ట్‌గా వెళ్ళిపోతాయి ట్రైన్స్. అక్కడ లేదా గుంటూరు మీద నుంచి వెళ్ళేటటువంటి ట్రైన్స్ ఉన్నాయి. ఒక గంట అటు ఇటుగా ఉంటుంది. ఒక ట్రైన్ ఉంటది. గుంటూరు టు తిరుపతి. ఇది ముఖ్య ఎక్కడుందంటే చుట్టూ తిప్పినట్టు అటు వినుకొండ, గిద్దలూరు ఆ రూట్‌లో నుంచి కడప ఇయన్నీ కలిపి 12:30 గంటలు పడుతుంది. దాంట్లో సీట్లు ఖాళీగానే ఉంటాయి. కాకపోతే అంత జర్నీ అది ట్రైన్‌కి సంబంధించినటువంటి విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నిన్న గంటా శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చినటువంటి మాట అదే. విశాఖపట్నం నుంచి విజయవాడకి రావడానికి వయా హైదరాబాద్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు తొందరగా వెళ్ళాలంటే. నిన్న జరిగినటువంటి పరిస్థితి అది. ఎందుకు జరిగింది? సర్వీసెస్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి? ఎందుకు విజయవాడ టు వైజాగ్, వైజాగ్ టు విజయవాడ సర్వీసెస్ క్యాన్సిల్ అయినాయి? స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగుదేశమే. మనం ఇక్కడికి ఆ మధ్యన రాసుకొచ్చిన వార్తలేంటి? ఈనాడు జ్యోతి జనం ఎగబడిపోతున్నారు, పారిశ్రామికవేత్తలు విపరీతంగా వచ్చేస్తున్నారు, అసలు సందు దొరకట్లేదు, విపరీతంగా ఫ్లైట్స్ పెరిగిపోయినాయి అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడేమో వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఫ్లైట్స్ క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారు? 50% ఆక్యుపెన్సీ, 60% ఆక్యుపెన్సీనే ఉంటుంది. అదే 70-80% ఆక్యుపెన్సీ ఉన్న రోడ్లకి మళ్ళించేస్తున్నారు. అంటే ఇక్కడ ఆక్యుపెన్సీ తగ్గింది, వస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇది కదా ఆలోచించాల్సింది. రాష్ట్ర రాజధానికి వైజాగ్ నుండి ఎందుకు రావట్లేదు? వైజాగ్ నుంచి ఎందుకు తగ్గిపోయారు? అది ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది.